అవును, సెకండ్ ట్రైలర్ చాలా బాగుంది అసలు. లిటరల్ ఇప్పుడు దాకా వచ్చిన ట్రైలర్ లో నెంబర్ 1 ట్రైలర్ ఇది. సెకండ్ ట్రైలర్ మట్టికి దాంట్లో ఎన్టీఆర్ కెపాసిటీ ఏంటో చూపించాడు మనకి. చాలా అంటే వెనకాల ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ గానీ, బీజిఎంస్ గానీ, టోటల్ గా అసలు ట్రైలర్ లో డైలాగ్స్ గానీ, ఎస్పెషల్లీ డైలాగ్స్ మామూలుగా లేవు భయ్య. డైలాగ్స్ భయం కలిగిందంటే దేవుడి కథ వినాలే, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి. మామూలు డైలాగులు కాదు, అసలు రక్తం మరుగుద్ది మాట ఆ డైలాగ్. జాహ్నవి కపూర్ కూడా ఏదో అన్నది కదా ఎన్టీఆర్ ని, లేపే ఒక డైలాగ్ చెప్పింది. ఓకే ఈడు ఫస్ట్ నుంచి అంతే లేపేస్తాడు ఏదో అంటుంది డైలాగ్. నాకు సరిగ్గా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏం తగ్గడో ఏదో అంటుంది డైలాగ్. అసలు ఒక రకంగా చెప్పాలంటే జాహ్నవి కపూర్ ఇప్పుడు దాకా హిట్లు అయితే పడలేదు. సైఫ్ అలీ ఖాన్ కూడా మన ఆదిపురుషులో కొంచెం బెటర్ దాన్ని అనిపించుకోలేకపోయాడు కాబట్టి ఈ సినిమా కోసం చాలా ఆకలితో ఎదురు చూస్తున్నారు వీళ్ళిద్దరికైతే. ఎస్పెషల్లీ జాహ్నవి కపూర్, మన సైఫ్ అలీ ఖాన్ వీళ్ళిద్దరూ నిలదొక్కుంటాక తెలుగు ఇండస్ట్రీలో చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. చాలా అంటే చాలా బాగుంది. నిలబడుతుంది అంటావు మరి సినిమాతో? ఖచ్చితంగా శ్రీదేవి గారు అటు టాలీవుడ్ బాలీవుడ్ ని కూడా షేక్ చేశారు, ఈవిడ కూడా షేక్ చేద్దాం ఖచ్చితంగా. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ అందుకుంటారు. ఖచ్చితంగా ఎందుకంటే బాలీవుడ్ లో సరైన ఇప్పుడు దాకా హిట్ పడలేదు. జాహ్నవి కపూర్ కి సరైన హిట్ లేదు. ఈ దేవరానే పెద్ద హిట్ అవ్వాలి ఆవిడికి. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ధ్ మ్యూజిక్ సాగు దొబ్బేశాడు. మనం ఆ రోజు ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ అవ్వలేదు అనుకున్నాం, కానీ ఈ ట్రైలర్ లో లాస్ట్ లో కనిపించింది. అది నాకు తెలిసి ఆయుధ పూజ, ఎందుకంటే కత్తులకి వెనకాల బ్యాక్గ్రౌండ్ సెటప్ చూస్తుంటే అది ఖచ్చితంగా ఖచ్చితంగా దసరాకే మరి ఆయుధ పూజే కదా. ఆ ఆయుధ పూజ అంటేనే దసరా కాబట్టి ఆ సిచ్యువేషన్ సింక్ అయ్యేలాగా ట్రైలర్ లో కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లాస్ట్ లో కనిపించింది మనకు. అది ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ తో పోల్చుకుంటే ఇది వాళ్ళ ఫ్యాన్స్ చాలా వరకు డిసప్పాయింట్ అవుతున్నారు. లేదు అసలు డిసప్పాయింట్ అవడానికే లేదు అసలు. ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ కంపేర్ చేసి చూడండి, రెండు ట్రైలర్ కూడా గొద్ద సింపు దెంగిని మామూలుగా లేవు. ట్రైలర్ లో చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఎక్స్పెషల్లీ దేవర డైలాగ్స్ వెనకాల మన ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ వచ్చారు. వాయిస్ ఓవర్ ఆ డైలాగ్ ఇందాక చెప్పని చూడండి. ఆ డైలాగ్ కూడా ప్రకాష్ రాజ్ గారు చెప్పింది. బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇది పెద్ద కథ ఉన్నట్టు ఉంది దాంట్లో. మన శ్రీకాంత్ ఒక డైలాగ్ చెప్పాడు కదా, సముద్రం ఉన్న దేవర చాలు, కొండపైన ఒక దేవరని తయారు చేయక బైరా, అది నీకే మంచిది కాదు. ఆ డైలాగ్ చాలా బాగుంది. లాస్ట్ లో హస్తి పంజరం మీద కట్టేసినట్టుంది, అంత ఒక పెద్ద దేవరని చంపేస్తారండి సముద్రంలో పెట్టి. ఏమో ఎక్స్పెక్ట్ లేదు, హస్తి పంజరం కూడా అవుతుంది లేదు. నిన్న అక్కడ ఇది స్వర్చాప అయితే తిరుగుతుంది కదా, ఆ విధంగా చూసుకుంటే ఛత్రపతిలో చూసినట్టు ఉంది కదా. లేదు, ఛత్రపతికి దీనికి సంబంధం లేదు బాసు. ఎప్పుడో ఓకే వెర్షన్ ఒకటే గానీ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఆ స్వర్చాపని ఇంతవరకు నాకు తెలిసి అక్కడ హస్తి పంజర్లు అయ్యి చూస్తున్నట్టయితే ఇంతవరకు దాన్ని ఎవరు వర్షపరచుకోలేదు. ఒక దేవర వల్లే అయింది అన్నట్టుగా నాకైతే కనబడుతుంది.